నమస్తే, నేను దేవులపల్లి అమర్. ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ఊగిపోతూ అనేక సందర్భాల్లో మాట్లాడిన జనసేన నేత పవన్ కళ్యాణ్ చెప్తూనే వచ్చాడు, ఈ కూటమిలోకి భారతీయ జనతా పార్టీని తీసుకురావడానికి నేను చాలా కష్టపడ్డాను, చివాట్లు తినాల్సి వచ్చింది బీజేపీ అగ్రనాయకులతోటి అన్నాడు. అంటే ఏమిటి అర్థం? వాళ్ళు తెలుగుదేశంతో కలవడానికి ఇష్టపడడం లేదు అని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒక సీటు కూడా లేని జనసేనను ఎన్డీఏలో భాగస్వామి చేసుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూటమిలో కలవండి అని అడిగితే విసుక్కున్నారు, తిట్టారు పవన్ కళ్యాణ్ని. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి పెద్దగా తెలుగుదేశం ఉన్న కూటమిలో చేరడం ఆసక్తి లేకపోయిందని అర్థం. అట్లాగే చివరికి కింద మీద పడి చంద్రబాబు నాయుడు, జనసేన, పవన్ కళ్యాణ్ కలిసి భారతీయ జనతా పార్టీని కూటమిలోకి తెచ్చుకున్న సందర్భంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఒక జాతీయ ఛానల్ సమావేశంలో మాట్లాడుతూ ఆయనే వెళ్ళినాడు ఇష్టపడి, ఆయనే వచ్చినాడు మళ్ళీ ఇష్టపడి అని చంద్రబాబు నాయుడు గురించి అన్నారు. మేమేదో పడిపోయి పొత్తులు పెట్టుకోలేదు, 2018లో ఆయనంతటా ఆయనే బయటకు వెళ్ళిపోయినాడు ఇండియా నుంచి, మళ్ళీ ఇప్పుడు ఆయనే రావాలనుకున్నాడు వచ్చినాడు అని చెప్పినాడు. ఇట్లా మొదటి నుంచి కూడా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమిలో కలవడం బలవంతపు బ్రాహ్మణార్థంలాగానే కనిపించింది. ఇవాళ తాజాగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసినారు. మనకు 2014 గుర్తున్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోయిన చోటల్లా 2014లో కూటమి విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికని ఇట్లా చూపిస్తూ ఉంటారు. దాని మీద నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు ఫోటోలు కనిపిస్తాయి. ఇవాళ కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ మేనిఫెస్టోలో బీజేపీ నాయకులు మోదీ వదిలిపెట్టండి, బీజేపీ నాయకులు ఎవరి ఫోటోలు లేవు. కేవలం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఫోటోలతోటి ఆ మేనిఫెస్టో బయటకు వచ్చింది. అంటే ఏమిటి అర్థం? ఆ మేనిఫెస్టోలో కూటమి తరఫున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రూపొందించిన హామీలు ఏవైతే, ఆయన సూపర్ 6 అంటున్నాడు, ఇంకేదో ఒక సంస్కృత పేరు పెట్టినట్టున్నాడు, పేరు గుర్తు రావడం లేదు నాకు. అది వాళ్ళు ఏవైతే ఈ మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో ఏవైతే వాగ్దానాల్ని చేర్చినారో, ఏ గ్యారంటీలు అయితే వాళ్ళు ఇస్తామని చెప్తున్నారో వాటికి బీజేపీ గ్యారంటీ పడదలుచుకోలేదు అన్నట్టు. బీజేపీ తాను పూచి కాదు, రేపు ఈ హామీలన్నీ అమలు అధికారంలోకి ఒకవేళ పొరపాటున అధికారంలోకి వస్తే రేపు ఎట్లాగూ ఈ హామీలు అమలు జరుగు. 2014లో ఇచ్చిన హామీలు ఏమైనాయి? అధికారంలోకి వచ్చిన మరుక్షణం వెబ్సైట్లోంచే ఎన్నికల ప్రణాళికను తొలగించిన మహాఘనుడు చంద్రబాబు నాయుడు. కాబట్టి రేపు ఎట్లాగూ ఇవి అమలు జరగవు. ఎందుకు వచ్చినది? మనం తిట్టుకుంటారు ప్రజలు, మనం కూడా ఎందుకు ఇందులో చేరడం అనుకున్నట్టున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు ఆయన సిద్ధార్థనాథ్ సింగ్ సంబడి, ఆయన ఈ సమావేశంలో పాల్గొన్న ఎన్నికల ప్రణాళిక మీద మాత్రం చాలా జాగ్రత్తగా భారతీయ జనతా పార్టీ నాయకులు తమ ఫోటోలు ఏవి లేకుండా చేసుకున్నారంటే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు రూపొందించిన మేనిఫెస్టోలోని హామీలకు మేము గ్యారంటీ కాదు అని బీజేపీ చెప్పదలుచుకున్నదని అర్థం. ఇంత గొప్పగా సాగుతున్నది ఆ కూటమి కలయిక అనండి, వారి మధ్య స్నేహం అనండి, ఇష్టం లేని సంసారం చేస్తున్నట్టుగా ఉన్నది. చంద్రబాబు నాయుడు నిన్నగాక మొన్న ఒక జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విలేకరి ప్రశ్న అడిగినాడు, మోదీ మీరు మాట్లాడుకుంటుంటారా అని. దాన్ని దాటవేసి అమిత్ షా గారు, నడ్డా గారు, నేను తరచూ మాట్లాడుకుంటూ ఉంటాం, కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటామని చెప్పినాడు ఆయన.
ఏదో ఒకసారి నేను మోదీతో మాట్లాడినట్టున్నాను. మోదీ చిలకలూరుపేట సభకు వచ్చినప్పుడే అర్థమైంది చాలామందికి, అన్యమనస్కంగా ఈ స్నేహం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడుతో అని. ఎందుకంటే వాళ్ళు ఎట్లా మర్చిపోతారు, 2018లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే జాతీయ ఛానల్కి నిన్న మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు చెప్పినాడు, మోదీతో అప్పట్లో మీకెందుకు ఆ వైరం అని. ఏమీ లేదు, ఒక్క ప్రత్యేక హోదా తప్పించి. ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి విభేదించినాం అంతే తప్ప మోదీతో నాకు ఎటువంటి విభేదాలు లేవు, నేను ఆయన చాలా గొప్ప స్నేహితులు ఉన్నట్టు మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు. మరి 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత కేవలం అదే కారణం మీద ఇంటే అన్ని అనరాని మాటలు, వాడరాని భాషలో మోదీని, భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు నిందించినాడు. ఆయన కూర్చొని పక్కన తన పార్టీ వాళ్లతో, తన సొంత బావమరిది బాలకృష్ణతో మోదీని వచ్చిరాని హిందీలో ఎటువంటి దుర్భాషలు ఆడించినాడు. ఆ విషయాలు వాళ్ళు మర్చిపోరు కదా, అందుకే బహుశా అంటి ముట్టనట్టు ఉంటున్నట్టున్నారు. థ్యాంక్ యూ.